ఆ రోడ్డు మంజూరు చేసి ఆ ఎంపీపీ గ్రామాలకు కూడా రోడ్డు వేసే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ మనకి పార్టీలు కాదు, ప్రజలు మనకు ముఖ్యం. అలాగే మరి అన్ని గ్రామాలకి మరి అలాగైతే చేపీ వలస కానీ మరి డెప్పు వలస కానీ కొన్ని గ్రామాలు మనకు సహకరించలా, అయినా సరే భవిష్యత్తులో మనకు సహకరిస్తారనే ఉద్దేశంతో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామాలకు కూడా మనం రోడ్లు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రామాలకి అలాగే తలవరం తీసుకుంటే దానికి కూడా రీపేర్స్ కి మనం డబ్బులు తీసుకుని వచ్చాం. అలాగే కొత్తల కమిటీకి, అలాగే మావిలేజ్కి, అలాగే మరి మరి నర్సీపురం గ్రామానికి కూడా మనం నిధులు కూడా మంజూరు చేసాం. అది కూడా ఈ ఊరు మన దశమండపురం కూడా ఆల్రెడీ మన శాసకీయ నిధుల నుంచి కూడా మరి డబ్బులు మంజూరు, అవి కూడా త్వరలో మరి టెండర్కి వెళ్తుంది. అది కూడా త్వరలో ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన మరి మంగళాపురం వాళ్ళు అడిగారు, ఇప్పుడే మన వరానాయుడు అన్నారు, మా మూడు గ్రామాలకు కూడా ఖచ్చితంగా ఆ రోడ్డు పాడైపోయిందని చెప్పారు. అది కూడా త్వరలో మంజూరు చేస్తామన్న సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా గ్రామాలు మరి అన్ని గ్రామాలు కూడా ఎక్కడ కూడా లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో మరి వాళ్ళు చేయలేని అభివృద్ధిని ఈ 2 ఏళ్ల కాలంలో మరి మనం చేసామన్న సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే అలాగే అంగన్వాడీ కేంద్రాలు ఈ మధ్యనే చాలా గ్రామీణ ప్రాంతాలకు మనం మంజూరు చేశాం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా డబ్బులు ఇచ్చింది. చాలా మంది పేదవాళ్ళు ఆరోగ్యపరంగా మరి ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలా నాకు తెలిసి అన్ని గ్రామాలకి 2-3 చెక్కులు వచ్చాయి. చాలా గ్రామీణ ప్రాంతాలు అంటే అడగన వారితే తప్పు చేసినట్టుగా అడిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే